సంసారం ఖరాబ్ చేసుకోకు చెల్లె, నీ సంసారం ఖరాబ్ చేసుకోకే. ఎవరో ముక్కు ఒక వ్యక్తి లవ్ మ్యారేజ్ చేసుకుని జీవితంలో కష్టపడతావే. ఇవన్నీ అర్థం చేసుకో చెల్లె. నీ మంచి కోసమే చెప్పిన తప్ప నీవే కోపంతో నీవే కోపలేదు. భూమి జాగా ఎట్లా రావో నేను కూడా చూస్తా రండి. అయినా నువ్వు మా కోసం ఏం చేసినావు చెల్లె? శివ ఊకో శివ. అరే లే ఏందమ్మా నువ్వు చేసింది? మీ అన్న ఏం కావాలనుకున్నావు? నాకు తెలియకుండా లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిందే. నిన్నెంత అల్లారు ముద్దుగా నేను చూసుకొని ఎర్ర కష్టపడి నేను చూసుకుంటా నాకు తెలియకుండా ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకొని వచ్చినావు. అమ్మా అమ్మా అయ్యా కొడుకుల ఆటలేనా? తిండి తినేది ఉందా లేదా? ఒక్క బుక్క పెట్టుకున్నా. కొంచెం తిను. కొంచెం తిన్నాని. ఇగో నాని, ఇగో 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 ఇక నువ్వు అట్లా దుకాణంలో తిండి తినబెట్టుకుంటుంటే వాడేడ తింటాడు? ఇంకా లేడే. కొంచెం మమ్మీ కదా ఒక్క బుక్క ఇగోరా తినడు. చాలా ఉంటుంది. నీ చాక్లెట్లు పాడగాను. ఇంకా చాక్లెట్లు చిప్స్ లేస్ అని అడ్డమైన అన్ని తినబెట్టి వానికి మొత్తం జ్వరం వచ్చేటట్టు చేసినావు. జ్వరం వచ్చిందని దాఖలో తీసుకుపోతే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పే ఇంకా మళ్ళీ చాక్లెట్ అన్న పడుతుంది. బుక్క తిండి కూడా తింటలేదు. నువ్వే బట్టే ఇది గమ్మతే ఉన్నదే. నువ్వు మాటలు మాట్లాడు. ఆడు అడిగినాక తీసుకురాకపోతే ఏడబట్టి ఒకటే మంకాయ మళ్ళీ నూనె తిడతావు. అయితే తినబెట్టాలి. బుధకి దుకాణంలో తిండి తినబెట్టని చెప్తాను. తింటానవా? అరే నాన్న కొంచెం తినరా. నువ్వు ఏబట్టి అమ్మ నన్ను తిడతాందిరా. నీ బాంచన ఒక బుక్క తినరా. గౌరవం నీదే బాగా తిన్నాను. తినరా. అక్కడ పని ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఇదేమో సంగతి కూడా నువ్వు ఎత్తుకొని ఉండవు. నీ పని నీకేనా? నీ గౌరవమే అట్లా అవుతుంది. నా గౌరవం అక్కడ ఒక బుక్క తినేదాకా ఎటుకోకు. అటు అయ్యో కొంచెం కొంచెం తిండ్రా కొంచెం. ఇప్పుడు చాక్లెట్ ఎంత తిందువా మంచిగా? ఏడా కుక్కయ్య కొంచెం తిందు. అన్న ఏందే నీ కారమే మనకి బాగా అవుతుంది. ఇంకా దుకాణంలో తిండి తీసుకొచ్చి ఎందుకు తిన పెడతానవే? ఓకే చెల్లె ఇది బాగా ఎడుతుండే. మీరేమన్నా కూడా అట్లా మనం వండ పెడతామేమో. పండ పెట్టుకో. ఇప్పుడు ఎట్లా వండ పెడతావో? మా వండ పెడతా నాకు తెలియదా? నా కొడుకు ఇట్లా వండుకోవటాను. మీ అన్నకి ఎంత చెప్పినా గంతే. ఇప్పుడు మనం తిండి అనేసరికి నిద్రకు వచ్చిండు కథ కథ అని పడతాడు. దుకాణంలో తిండి అయితే మంచిగా తెచ్చి తినబెట్టమంటే తినబెడతాడు. గింతంతా కూడా అన్నం తినకపోయా. నేనేం చేయాలి చెప్పరా? నువ్వు గిట్లనే గౌరవం చేయవాన్ని. నీ రోగం నీకే తిరుగుతుంది. అబ్బా కన్న తల్లి మాట కూడా వినకుండా అవుతాడు వాడు. మొత్తం ఇక నువ్వు చెప్పినట్టే అది అవుతాడు. అదే దుకాణంలో తిండి తినబెట్టుకుంటా వాడిని ఇంకా రోగాల పాలు చేయి. స్ఫూర్తి నువ్వు గట్నే కూర్చుంటావా? టిఫిన్ చేసేది ఉన్నదా లేదా? లేదు టిఫిన్ చేయిపో. అబ్బా వదినే నాకు ఆకలి అయితే లేదు. ఇప్పుడు ఇన్స్టాలో మా ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నా. జెర్సీ పైన వచ్చి తింటా. ఇన్స్టా అనుకుంటా గట్లనే చాటింగ్ చేసుకుంటుండు. అన్నం తినకు టిఫిన్ తినకు. అదే కడుపు నింపుతుంది నీకు. అబ్బా వదినే చాట్ చేసేది మా ఫ్రెండ్ తోనే కదా. మళ్ళా గట్టి గొర్రకు అన్నింటే కూపడతాడు. భయమే చేసేది తీసుడే. మీ అన్న మీ అల్లుని వండ పెట్టుకుంటూ ఉండొచ్చు. రజనీ అది వండుకున్నాడు. అది ఆయనకేమైనా చేసి పెట్టు. నీ పొలం పోయేస్తా. వాడేడు తింటాడు. నువ్వు చెప్పండి రా పొలం కడిపోయి. అంటే చెప్పండి అంటే నాకు అక్కడ పని లేదా? ఆయన చెప్పుకుంటుంటే మరి పని ఎవరు చేస్తారే? నువ్వు అట్లా అలవాటు చేసుకున్నావు. మరి వాడిని నేను బువ్వ తిన పెడితే కూడా తింటలేడా? ఇక వానికి నేనేం చేసి పెడితే తింటాడు? ఏదో చేసి పెడితే మా తింటాడు కానీ. అవునే స్ఫూర్తి ఊక ఫోనేనా అనే దానికి చెప్పలేదా నువ్వు? అబ్బా ఇప్పుడే అన్న టిఫిన్ చేయలేదు చేతుదా అన్న. ఎవరో ఫ్రెండ్ ఉందట వాళ్ళ ఫ్రెండ్ తో మెసేజ్ చేస్తుంది. ఏమోనే నీకు ఫోన్ బాగా అయితేనే చెల్లె అంటేనేమో మళ్ళీ బాధపడతావు. నీకు చెప్పలే కదా ఫోన్ ఎక్కువ మాట్లాడకంటే ఈ కాలం ఎట్లున్నది జనరేషన్. అరే ఏమైంది ఇప్పుడు చేసేది వాళ్ళ ఫ్రెండ్ తోనే కదా. ఇన్నే కూర్చునే ఎటుపోయి మాట్లాడుతుంది అని చెప్తుంది. ఊరితే లేడు నడు పో. మీ అన్నకు నచ్చని తెలుసు కదా. అన్నం తినవు ఏం తినవు ఎట్లున్నావా? నడు కదా.
ఆయన ముందు ఫోన్ పట్టకంటే పడుతుంది. నీకు చెప్పలేదా? నీ కాలం జనరేషన్ ఎట్లున్నదా? అంటే ఫోన్ మాట్లాడుకుంటా ఫోన్ తోటి ఉంటుంది. నీకు చెప్పలేదా? నీకు చెప్తే బాధపడుతుంది. ఒక మంచి మాట చెప్పి ఫోన్ మాటకు చెల్లే మంచిగా ఉండు అని చెప్పలే నీకు అన్న కోపానికి వస్తా అని. ఇప్పుడు అన్న గిట్లేమైనా తెలిసిందా? అసలే ఈ లవ్వులు గివ్వులు అంటే అన్నకు అస్సలు నచ్చేది. చంపేస్తాను నన్ను. జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచి. ఇప్పుడు నేను చెప్తే ఏమనుకుంటది? మా వదిన చూసినావా నన్ను అనుమానిస్తుంది అనుకుంటది. అనుమానిస్తుంది కాదే, దాని బుద్ధి మాట చెప్తున్నాం మనం. బుద్ధి మాట చెప్తున్నాం కానీ మెల్లగా చెప్పాలి. ఒకటేసారి నువ్వు ఒకటేసారి నేను చెప్తే ఆమె నొచ్చుకోదా? ఏమోనే ఏం చెప్తావో ఏమో, దాని అయితే కొంచెం మంచిగా చూసుకో. అర్థమైందా? నా చెల్లె ఏం తప్పు చేయదే, కానీ జనరేషన్ మంచిగా లేదు, బయట బాడుకోలు మంచిగా లేదు, కల్చర్ మంచిగా లేదు. అది ఒక ఆడపిల్ల బయటకు పోతే ఎట్లా ఉందో తెలుసు కదా నీకు. ఘోరంగా ఉంది. అదేమో ఎడ్డిపోరు, దానికి ఏం తెలియదు. కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేసుకుంటుండు. నేను అన్నాను అనుకో, అంటే నేను తప్పు చేసిన అన్న నన్ను అనుమానిస్తున్నావు అని బాధపడుతుంది. నేను పొలం దాకా పోయేస్తా, చూసుకుంటుండు. చూడు నేను చెప్తున్నా కానీ సపడే కొన్నావు అనుకో, నేను చెప్తున్నా నేను దాన్ని అబ్జర్వ్ చేయి. అబ్జర్వ్ చేయాలంటే ఇంకా కావాలంటారా? ఎవరి బుద్ధి వాళ్ళకు ఉండాలి. కానీ స్ఫూర్తి దుకాణంలోకి పోయి, రమేష్ అన్న దుకాణంలో పోయి ఒకటి పెద్ద పాల ప్యాకెట్ తీసుకురాపు. పాలు వేడి చేసి చిన్నకి తాగిస్తా. వాడు ఏం తాగుతలేడు. కొంచెం పని ఉన్నది, జెర్సీ పైన. అబ్బా మళ్ళీ వాడు లేతే పాలు కాగబెట్టని కదా, వచ్చినాక వేసుకుంటూ. వాడు ఏం తింటలేడా అని తాగుతలేడా? సరే వాడు పోయేస్తా. సరే పోయేస్తా తొందరగా. చెప్పవే స్ఫూర్తి. పాల ప్యాకెట్ కోసం దుకాణం కాడికి పోతున్నా. నువ్వు కూడా దుకాణం దగ్గర రా. దుకాణం కాడికా? నాకేమన్నా కొనిస్తావా? నీకెప్పుడు అదే నారా మెంటలోడా, ముందెరా. ఓ పిచ్చిదానా, ఇంతసేపు ఏడి చేయాలి? ఇంతసేపు అవుతుందానే? పాల ప్యాకెట్ తెవ్వద్దా? నువ్వంటే మొగని, నువ్వు ఎన్నన్నా మాట్లాడతావు. అంటే మొగోడంటే ఏమన్నట్టు? మనం ఇద్దరం పెళ్లి చేసుకునేటోళ్ళమేనా? మొగోళ్ళ అది కాదు. పొద్దున్నే మా వదిన తిట్టిండు. మా అన్న నీతో చాట్ చేసినట్టు తెలిసిందో ఏమో. నీకు తెలుసు కదా మా అన్న గురించి. చంపుతాడు నన్ను. ఎందుకు భయపడతానవే? నేను ఉన్నగానే, నేను అన్ని చూసుకుంటా. ఏమన్నా జాబ్ అయితే గిట్లా మా అన్నని మంచిగా ఒప్పియచ్చురా ఈజీగా. ఏమన్నా జాబ్ చేయరా ప్లీజ్ రా. ఈ జాబు అని నన్ను ఊకే నన్ను చంపకే. ఏదో ఒక జాబ్ చేస్తా గానీ ఊకే నన్ను చంపి జాబు అనకు. చి సరే కానీ నా కోసం ఏం తెచ్చినావు? ఎప్పుడు ఈ గిఫ్ట్ పోలేనేనా? ఇక పట్టుకుని చాక్లెట్. స్నేహ వాళ్ళ ఇంటికి పోయినా. రికార్డ్ రాసిందేమో అని అడగద్దామని పోయినా. అంతే. స్నేహ వాళ్ళ ఇంటికేనావా? మరి చేతిలో పాల ప్యాకెట్ ఉన్నది, ఇక స్నేహ వాళ్ళ ఇంటికేనా? అంటే వదిన పాల ప్యాకెట్ తీసుకురమ్మని షాపుకి పంపింది. పోయి అట్లనే స్నేహ వాళ్ళ ఇంటికి పోయి రికార్డ్ రాసిందేమో అని అడుగుదామని పోయినా. అంతే. అవునా? సరే నాన్న. కానీ మరి సందుకు ఎటు పోయినావో అని జాగ్రత్తగా నాన్న అని చెప్తున్నా. అర్థమైందా? కొంచెం కేర్ఫుల్గా ఉండు. తిన్నావా? అన్నం తిన్నావా? తిన్నావా? సరే తిన్నానా. సరే తిన్నానా. 10 గంటలకు చాయ్ కూడా పెట్టువాను. సరే అన్న. అన్న ఫోన్ అన్నా. అయ్యో ఇగోనా. అమ్మయ్య జరంతలో మిస్. అన్న చూసి ఉంటే నా పానాలు పోయేది. అమ్మయ్య ఒక గండమైతే తప్పిందిలే. రమేష్ అన్న దుకాణం ఇక్కడనేనా? నువ్వేంది స్ఫూర్తి ఇంతసేపు అయినా పాల ప్యాకెట్ కు? స్నేహ వాళ్ళ ఇంటికి పోయినా వదిన రికార్డ్ తెచ్చుకుందామని. అయ్యో నువ్వేమో స్నేహ వాళ్ళ ఇంటికి పోయినాను పాల ప్యాకెట్ కొమ్మంటే ఇంటికాడ ఉంటున్నావు. ఫోన్ వద్దు. నువ్వు ఇంట్లోకి వచ్చినాక మీ అన్న పోగా నా మీద మస్తు కోపం చేసిండు. అంత నీ మంచి కోసమే కదా స్ఫూర్తి చెప్పేది. ఏదన్నా ఉంటే ఇంట్లో పడి ఉండాలి. ఇప్పుడు అసలే బయట లోకం మంచి లేదు.
మీ అన్నతో నాకు రోజు ఓ విధంగా తిట్లే ఉన్నాయి తప్ప ఇంకేం లేదు. నేను చిన్న పిల్లనా వదిన బీటెక్ అవుతున్నా ఆ మాత్రం కూడా నాకు తెలియదా? ఎప్పుడు ఇంట్లో సంఖ్యలు వేసుకున్నట్టే కూర్చోవాలా? కొంచెం కూడా ఫ్రీడమ్ ఇయ్యారా తిరగడానికి? అన్ననేమో అట్లా అంటే నువ్వేమో ఇట్లా అంటావు. అది కాదు స్ఫూర్తి, నువ్వు చిన్న పిల్లవు కాదు కాబట్టే మా బాధ. నువ్వు మంచిగానే ఉన్నావు కానీ నీ చుట్టూ ఉండే మనుషులు ఎట్లుంటారో తెలియదు కదా. మా భయం మాకు ఉంటది. నీకు ఫ్రీడమ్ ఇయ్యద్దని కాదు, నీకేం కావాలో చెప్పు, అన్ని అన్న తీసుకొచ్చి పెడతాడు కదా. ఇప్పుడు పాల ప్యాకెట్ గింత సేపు పోయినావు, అంతలో అన్న వచ్చి చెల్లేదే అంటే పాల ప్యాకెట్ పోయింది అని చెప్పుదును. అది ఇక్కడనే కదా దుకాణం, గింత సేపెట్టి పోయింది, నీకు భయం లేదు, నువ్వు చెల్లెని చూసుకోవా, నువ్వు పోయి తెచ్చుకుంటే ఏమైంది, దాన్ని ఎందుకు పంపినవని నా మీదకి లొల్లి పెడతాడు. నన్ను చూసి వదిలే అన్న నేను కలిసే వచ్చిన పాల ప్యాకెట్ పట్టుకొని. మీ అన్న నిన్ను చూసినా నిన్నేమనడబ్బా, దాన్ని అడిగి ఎందుకు పంపినవని నన్ను తిడతాడు. అవుగాని మీ అన్నేడి? అటు బయట ఉన్నాడు. మళ్ళీ మీ అన్న వచ్చే వరకు రోజు రోజుకి ఇట్నే సంఖ్యలు వేసి ఉంచినట్టే ఉన్నాను ఇంట్లో. ఇటేమో ఇట్లా ఉన్నారు, ఇటేమో ఇట్లా ఉన్నారు. స్నేహ కాల్ చేద్దాం. హలో స్నేహ, ఏడున్నవి? గి మన పక్కింటి కాడ లచ్చక్క వాళ్ళ ఇంటి దగ్గరికి రా. జల్దీ తొందరగా వెళ్తాం. పూర్తే మళ్ళీ ఎటు పోతున్నావే? ఊక బయట తిరుగుడేనా కాళ్ళ గిరికలు కట్టుకున్నట్టు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నా. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికా? ఊ అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటూ ఆ అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇంట్లో ఏమైతుంది? ఊక బయట తిరుగుడే నా ఫ్రెండ్ ఇంటికి వచ్చి మాట్లాడుకోరి, చదువుకోరి. ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఇక బయటికే పోవద్దా మొత్తానికి? అట్లా కాదురా నాన్న, బయట సిచ్యువేషన్ మంచిగా లేవు. కొంచెం నా మాట చెప్తింటే ఏమైతుంది? అబ్బా 2 నిమిషాలు అన్న గట్లా పోయి ఇట్లా వచ్చేత గంతే. గంతే గంతే అంటారు, ఏం చెప్తుర్రో నాకు అర్థమైతలేదు. ఏమో ఏమో నీకు అసలు ఇంత భయం లేకుండా పోతుంది నీకైతే. నా మాట ఇంటనే ఇంటలేవు నువ్వు. నీకు మంచి మాటతో చెప్తానే ఇంటలేవు, సీరియస్ అయితే ఇంటవే నువ్వు చెల్లని చెప్తున్నా. నేను బయటికి పోయి తప్పు పని చేస్తున్నానా అన్న? ఏమైతుంది 2 నిమిషాలు కదా గట్లా పోయి ఇట్లా వస్తా గంతే. తప్పు పని చెప్తున్నావు అంటలేదు నాన్న, నా మాట ఇనరా బంగారు చెల్లి, కొంచెం నా మాట ఇన్నానా ప్లీజ్ నాన్న, నా మాట ఇనే. బయట జనాలు మంచిగా లేరు, చూతే కథలు ఉన్నాయి, అన్ని కాయ కథని చెప్తుర్రే. నువ్వు బయటకు పోతే నువ్వు ఏం చేయకపోయినా కూడా ఒక అమ్మాయిని వాళ్ళేసి చేప వాళ్ళేసినట్టు వేసి అమ్మాయిని ఫ్లాట్ చేస్తుర్రు. అలాంటి బాధలు ఎంతో మంది చూసినా. మొన్న తిరుపతి గొంగళ చెల్లె చూసినావా? ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకొని పోయింది. మొన్న రమేష్ గొంగళ చెల్లె వేటో లవ్ మ్యారేజ్ చేసుకొని ఎంతో బాధపడుతుంది. నా చెల్లెకు అలాంటి బాధ రావద్దు, నా చెల్లె మంచిగా ఉండాలని చెప్పి నీకోసం ఆలోచిస్తున్నా. చెల్లె నువ్వు చిన్న పిల్లవే, నీ మైండ్ మెచ్యూర్ కాలేదు, కొంచెం అర్థం చేసుకో చెల్లి. నీ దండం పెడతాను, నా మాటినే. నా మీద కోపానికి వస్తా నన్ను కొట్టు తిట్టు కానీ ఊక బయట కోకు, బయట కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే పోయేస్తా ఒక 2 నిమిషాలు. ఇప్పుడు చిన్నపిల్ల బీటెక్ చదువుతున్నా. నా లైఫ్ ఏందో నాకు తెలియదా? అమ్మ నాన్నలు నా పేరు మీద రాసిచ్చిన భూమి కూడా నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఏమన్నా అంటే పెళ్ళైనాక ఇస్తా, పెళ్ళైనాక చేస్తా అంటావు. ఇట్లా కాదు, నీ సంగతి చెప్తావు. స్నేహ, మీ ఫ్రెండ్తో ఎట్లని చెప్పు, నేను తొందరగా పెళ్లి చేసుకుంటా. తనకు చెప్పు కొంచెం. నేను చెప్తేనేమో వింటలేదు, అర్థం అవుతలేదు. నువ్వు చెప్తానని వింటది, కొంచెం చెప్పు ప్లీజ్. సీను, నువ్వేం టెన్షన్ పడకు, నేనే దగ్గరుండి మీ పెళ్లి చేపిస్తా. దానికి వాళ్ళు అన్నంటే భయం, అందుకే అట్లున్నది. కానీ నేనే మీ పెళ్లి చేపిస్తా దగ్గరుండి. అది వస్తుందట, మనం మాట్లాడదాం. ఇట్లా నా చేసి దాన్ని ఒప్పిస్తా నేను. అదే స్నేహ, ఇట్లా చేసి దాన్ని ఒప్పి నేను ఆగలేను. ఇక దాన్ని పెళ్లి చేసుకుందామంటే రాదు. నేనంటే దానికి ఇష్టమేనే, కానీ పెళ్లి చేసుకుందామంటే రమ్మంటే రాదు. అలా అన్నంటే భయం అంటది. ఎట్లా చేసి ఒప్పి ప్లీజ్ స్నేహ, ప్లీజ్. నేను చెప్తే అది ఇంటే సీను, అది వస్తుందట, మనం మాట్లాడదాం. ఏహే ఊకే ఫోన్ మాట్లాడినా తప్పు, మెసేజ్లు చూసినా తప్పు, బయటకు షాపుకి పోయినా తప్పు, ఏడికి పోయినా తప్పు. మా అన్న నువ్వు మా వదిన చూస్తే చిరాకు వస్తుంది నాకంతా. ఏం చేసినా తప్పే అంటారు. చిరాకు ఉందంతా. ఏమైంది అంత చిరాకు వస్తుంది? ఏమైంది చెప్పు. ఏం చెప్పండి, మా అన్న వదిన ఇద్దరు కలిసి నాకు చిరాకు తెప్పిత్తుర్రు. ఇంట్లో ఎట్టు పోయినా అద్దంటుర్రు. అందుకే చెప్తున్నా, ఈయనని పెళ్లి చేసుకో. సీనిని పెళ్లి చేసుకుంటే వాళ్ళే ఒప్పుకుంటారు. పెళ్ళి అయినాక ఎట్లా ఒప్పుకుంటారు? పెళ్లి కాకముందు తెలిసిందనుకో మళ్ళీ మీ అన్న మీ ఇద్దరిని చంపేసినా చంపేస్తాడు. అవును, నేను అదే చెప్తున్నా. నన్ను పెళ్లి చేసుకున్నాక మీ అన్న వాళ్ళు ఒప్పుకుంటారు అని నేను చెప్తాను. నువ్వు వింటలేవు. నిన్ను మంచిగా చూసుకుంటా, నేను నీకేం కష్టం రాకుండా చూసుకుంటా. నేను పెళ్ళైనాక మంచిగా పనిచేస్తా. నీ కాలికి చెప్పులా, నీ కన్నికి రెప్పలా మంచిగా చూసుకుంటా. స్ఫూర్తి, ఇన్ని సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాము. పాయే పెళ్లి చేసుకుందాము. ఇంత చిన్న వయసులో అప్పుడే పెళ్ళైంది. ఏం చిన్న వయసే? బీటెక్ అయిపోతుంది, నీ చిన్న వయసా? ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో, నేను మంచిగా చూసుకుంటానే. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. నువ్వు మీ అన్న వాళ్ళ ఇంటికాడ 30 ఏళ్ళే ఉంటావు కావచ్చు. అదే నన్ను పెళ్లి చేసుకుంటే నా ఇంటికాడ 70 ఏళ్ళు ఉంటావే. నేను మంచిగా చూసుకుంటానే, గుండెలో పెట్టుకొని చూసుకుంటా. ప్లీజ్ ఈయనే. స్ఫూర్తి,
మంచోడని చేసుకో. అన్నా వదినా భయమవుతుంది సీను. భయపడకు నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. మీ అన్నతో నేను మాట్లాడతా, టెన్షన్ తీసుకోకు, భయపడకు. అన్నా అన్నా వదినా నిన్ను బంగారు పల్లకిలా డప్పు చప్పులతోటి ఎంతో అంగరంగ వైభవంగా నిన్ను పెళ్లి చేయకపోతున్నాయే. నిన్ను ఎంత అల్లారు ముద్దుగా నేను చూసుకొని అర్ర కష్టపడి నేను చూసుకుంటా, నాకు తెలియకుండా ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు అమ్మా అనుకున్నావా, నేను చచ్చిపోయిన అనుకున్నావా? వదిలే నేను చదువుకోవడానికి
ఆడికి పోతున్నా అటు పోతున్నా ఇటు పోతున్నా అంటే నేను నిజం అనుకున్నా, కానీ ఇంత పని చేస్తావు అనుకోలే. ఎవరినే నీకు మనసు ఎట్లా వచ్చింది మమ్మల్ని కాదని పెళ్లి చేసుకోవడానికి? మీ అన్నకు నువ్వు కాకపోతే ఇంకెవరు ఉన్నారు? చూడు ఎట్లా ఎడుతున్నావు, ఇది నీకు న్యాయమేనా? చెల్లె పెళ్ళద్దు చెల్లె, నన్ను అర్థం చేసుకో. నీ నల్లారు ముద్దు ఒక మంచి వ్యక్తికి ఇచ్చి నీ పెళ్లి చేస్తా కానీ ఎవరిని వద్దు చెల్లె. నీ దండం పెడతా చెల్లె, నీ కాలు మొక్కుతా చెల్లె, నీ కాలు మొక్కుతా. నీ సంసారం ఖరాబ్ చేసుకో చెల్లె, నీ సంసారం చేసుకోకే. ఎవరో ముక్కు ఒక వ్యక్తి లవ్ మ్యారేజ్ చేసుకుని జీవితంలో కష్టపడతావే. ఈ అన్నని అర్థం చేసుకో చెల్లె. నీ మంచి కోసమే చెప్పిన తప్ప నీవే కోపంతో నీవే కోపలేదే. నీ జీవితం మంచిగా ఉండాలి, బయట మంచిగా లేదనుకుంటే ఏం చేయొద్దు అనుకుంటే అదే చేసిందే రజని. దాన్ని చూడే అంటాను, ఎంత పెద్ద తప్పు చేసిందే. నువ్వు ఇంట్లో చూసుకోవా దానికి? నేను నమ్మిన శివ ఇట్లా ఎత్తుందని నాకు తెలుసు. చెప్పు, ఇప్పుడు నన్ను మీ అన్ననేది నీకు న్యాయమేనా? ఏ ఆపు, ఎందుకు ఎడుతున్నా? దొంగ ఏడుపంతా నేనేమన్నా దొంగతనం చేసినా? పెళ్ళే కదా చేసుకున్నా, నాకు నచ్చిన నేను చేసుకున్నా పెళ్లి. ఎందుకంత దొంగ ఏడుపు, ఎందుకంత లంగేడుపు? నువ్వు నాకంటే నీ ఇష్టం. మనస్ఫూర్తిగా నేను పెళ్లి చేసుకొని వచ్చినా. నేను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నా. ఈ దొంగ ఏడుపులు అవన్నీ ఏడవనక్కర్లేదు, గురించి మాకు మస్తు తెలుసు. హిందీ దొంగ ఏడుపా మాది? మా ఏడుపులో నీకు బాధగా అనిపించలేదా? నీకు నచ్చి పెళ్లి చేసుకున్నా అని అంత ఈజీగా మాట్లాడుతున్నావు. ఆయన ఎవరు? ఆయన ముక్కు తెలియదు, ముఖం తెలియదు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? నేను నచ్చే మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నా. నీకు నచ్చితే అయిపోతుందా? రేపు ఆయనతో జీవితాన్ని పంచుకుంటావు. ఏసొంటాడు, గుణం ఏంటి అనేది తెలుసుకోవాల్సింది లేదా? ఆయన నీకు అన్న లేడనుకున్నావా? పెళ్లి మీ అన్న చేతుల మీద మంచిగా చేయాలనుకున్నాడు, నిన్ను ఇంకెంతో చదివేయాలనుకున్నాడు. కానీ నువ్వు చేసిన పని గిదా. శివ చెల్లె, అతన్ని వదిలేయే. నీకు మంచి వ్యక్తిని, మంచి గుణం ఉన్న వ్యక్తిని ఇచ్చి నేను పెళ్లి చేస్తేనే నా మాట వినే చెల్లె. నువ్వు చిన్న పిల్లవే, నీకు మైండ్ మెచ్యూర్ కాలేదే. అర్థం చేసుకోయే చెల్లె ప్లీజే. అన్నా నన్నేమన్నాను కానీ మా ఆయనని మాత్రం ఏమనకు. నాకు తెలుసు మీరు ఎందుకు ఈ దొంగేడుపులు ఎడుతుర్రో. నా పేరు మీద ఉన్న భూమి కోసమే కదా ఇదంతా. నేను చచ్చిపోతా, నేను బతకనేనా? నీ పేరు మీద ఉన్న భూమి కోసం మేము ఇప్పుడు ఇదంతా ఏడుతున్నామా? నీకు అట్లా మాట్లాడడానికి మనసు ఎట్లొస్తుందమ్మా? ఎన్నడన్నా భూమి జాగా ఆస్తి అని నీ విషయంలో మీ అన్న ఆలోచించిందా? నీకున్న భూమి నీకు కాకపోతే మేమేమన్నా మీద పెట్టుకుంటామా? చెప్పమ్మా, చెప్పు. చెల్లె చెప్పేనే ఒక అన్నగా నీ కోసం నేను అర్వ కష్టపడి, ఎంతో కష్టపడి బాధపడి నిన్ను సాది నీకు చదివిపించి నిన్ను పెద్దగా చేసి నిన్ను ఒక బయట దేశంలో జాబ్ ఇప్పించి మంచి వ్యక్తికి ఇద్దామని పెళ్లి చేద్దాం అనుకుంటే ఇలా నాకు నచ్చిండు నా మొగుడు, నాకు నచ్చిన నిన్న కాక మొన్న పరిచయమైన పెళ్లి చేసుకొని కన్న తండ్రిని వదినేను అన్నను కనాను చెప్తున్నావా? నువ్వెవరో నన్నే అంటున్నావా? నువ్వు ఆడపిల్లవే, నీకేం తెలియదే. ఈ కాలం మంచిగా లేదే చెల్లె. ఈ అన్న మాట ఇన్నాని తీసేయే, పెళ్లి వదిలేసుకోయే. అమ్మా అన్న మాట ఇదే. ఇప్పుడు నువ్వు చూసే ప్రేమతో 4 రోజులు మాయమాటలు చెప్పి 4 గిఫ్ట్లు ఇచ్చి వెనకబడి తిరిగి నన్ను ప్రేమే గొప్పదైంది. చిన్నప్పటి నుంచి ఆ చేతుల మీద పెంచిన వదిలేనా? నాకు మీరెవ్వరు వద్దు, నాకు ఆయననే కావాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవ్వరికి తెలియక ముందే ఆ పెళ్లి తండలు అవతల మారేసి నువ్వు చక్కగా ఆయన అన్న పిచ్చోడైతాడు. చెప్పేది మొత్తం ఏం మాట్లాడకూరి. నీ భూమి నీకే ఉంటది. ఈడొద్దు విడపడు. అదే నువ్వు ఎక్కడ దాపరమైనవురా? ఆయననైతే ఏమనకూరు వదిన అంటే గిట్లా నన్ను అనుర్రి. నీకు దండం పెడతాను పూర్తి. ఇది 4 గోడల మధ్య జరిగింది కాబట్టి ఎవ్వరికి తెలియకుండా దీన్ని ఇంతటితోనే ఓడగొట్టు. నా మాటలు నీకు అక్కలాగా చెప్తున్నా. ఆడెప్పుడో ముక్కు ముఖం తెలియదు మరి గుణమేందో. వదిలే వదిన మాజాల్తి మీ దొంగేడుపులు. అయినా నేను ఆయన పెళ్లి చేసుకున్నా, సచ్చినా బతికినా ఆయనతోనే ఉంటా.
నేను భూమి అడుగుతున్నానే కదా మీ దొంగెడుపులు ఇవన్నీ. భూమి జాగా ఎట్లా రావో నేను కూడా చూస్తా రండి. అయినా నువ్వు మా కోసం ఏం చేసినావు? బయటికి రా బయటికి రా. చెల్లె లోపల పిలువు, బయటికి పిలువు. అరే సావు బతుకులు ఉన్నాడు అక్కడ. ఎవరు ఎవరు ఏమైనా ఒకరికి యాక్సిడెంట్ చేసింది, వాడు సావు బతుకులు ఉన్నాడు, కేసు పెడతా అంటున్నాడు. పిలువు నీ చెల్లెని బయటికి పిలువు. అడుగు చెల్లె ఏమైందన్నా? వాడు యాక్సిడెంట్ చేసిందన్న, వాడు సావు బతుకులు ఉన్నాడు, వాడు హాస్పిటల్ పట్టుకోవేరు. చెల్లె ఏమైంది? దగ్గర వచ్చేమో అంటారు, ఏమో యాక్సిడెంట్ అయింది అంటారు. ఏంటిదే? అప్పుడు బయటికి పోయినప్పుడు బండితోని వీళ్ళ ఫ్రెండ్ అని గుద్దినన్నా. కానీ ఇంటికి వచ్చినాక నీకు చెప్తే నువ్వేమన్నా అంటావని భయం అయి చెప్పలేదన్నా నీకు. చూసావా గుద్దిని నచ్చింతో జాక్కున్నాయి, నీకే వాడు సాగు పట్టుకున్నాడు ఉన్నాడా? ఏది లేదు పండి, కేసు పెట్టాడు. అరే ఫోన్ చేయరా, పోలీసులకు ఫోన్ చేయి అన్న. అన్న ఒక్క నిమిషం అన్న, నా చెల్లె చిన్న పిల్ల అన్న, దానికి ఏం తెలియదు. నీకు దండం దోస్తుడు పానంతో ఉన్నాడన్నారా? యాక్సిడెంట్ అయిందన్నా. ఒక్క మాట చెప్తున్నా, దీనందుకు నా మీద కేసు చేసుకుంటా, ఎంత ఖర్చైనా నేను పెడతా. కానీ దండం పెడితే కాలు మొక్తాడు, బతకడానా? వాడు హాస్పిటల్ మధ్య ఉన్నాడు. నీ చెల్లె వేసే పనికి వాడు హాస్పిటల్ ఉన్నాడు, వాడు చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీనా? అన్న అన్న ఆగన్నా, నువ్వు కోపం రాకన్నా. నా చెల్లె చిన్న పిల్ల అన్న, దానికి ఏదో తెలిసి తెలియక బండి మీద గుద్దింది. కానీ నీ ఫ్రెండ్కి ఏం కాదన్నా, నీ ఫ్రెండ్ చచ్చిపోడన్నా. దాని మీద నువ్వు కేసు పెట్టినావు అనుకో, దాని లైఫ్ ఖరాబ్ అవుతుంది అన్న. అదే కాలేజ్ చదువుకునే అమ్మాయి ఏదో యాక్సిడెంట్ చేసింది, కానీ దానికి ఏం కాకుండా నేను చూసుకుంటా అన్న. ఆయనకి ఎంత పైసలు ఖర్చు అయినా నా ప్రాణం అత్యాచారం అయితే నా చెల్లె కోసం నేను ఉంటానా, నా చెల్లె కోసం నేను ఉంటా. ప్లీజ్ అన్నా, నీ కాళ్ళు మొక్కుతా, నీకు దండం పెడతా. నా చెల్లె మీద కేసు పెట్టకన్నా అన్న. అదేదో కేసు నా మీద పెట్టన్నా, నా మీద పెట్టు. మీకు కాలు మొక్కుతాన్నా, నీ కాలు మొక్కుతాన్నా. నా చెల్లె మీద కేసు కాకుండా ఊరుకో అన్నా. ప్లీజ్ 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 అన్న, నా చెల్లె మీద కేసు పెట్టకుర్రి. ఆ బండి ఏదో నేనే గుద్దినా అని చెప్పి పోలీసులకు నేనే ఒప్పుకుంటా, నేనే కేసు పెట్టుకుంటా అన్న. ఎంత పైసలు ఖర్చైనా నేనే చేసుకుంటా అన్న, నేనే చేసుకుంటా. నన్ను అర్థం చేసుకోన్నా, అర్థం చేసుకో. నా చెల్లె బాధపడితే నేను అట్టుకోలేదన్నా, అది అట్టుకోలేదు. ప్లీజ్ అన్న. నీకోసం ఏం చేయలేదని అన్న? మేమంతా భూమి కోసమా? ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది? ఆయన ప్రాణం లెక్క చూసుకున్నాను నిన్ను. నీకోసం ఏం చేసిండో నువ్వే యాదకు తెచ్చుకో. చెప్పేది విను. నీ ప్రేమ కంటే నా మొగుడు ప్రేమ గొప్పది. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. చెల్లె 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 నమస్తే దోస్తులందరికీ. ముందుగా ఈ వీడియో చూసిన అక్క జిల్లలందరికీ, అన్నదమ్ములందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క అక్కకి, ప్రతి ఒక్క చెల్లెకి రాఖీ పండుగ శుభాకాంక్షలు. నేను మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ శివగా నేనైతే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తున్నాను. వీడియో అయితే ఎలా ఉంది? మన భార్య అక్రమ సంబంధం క్లోజ్ చేసాం, దాన్ని కంటిన్యూగా సీజన్ 2గా చెల్లె చేసిన తప్పుకి అన్న ప్రాణం అని ఒక పల్లెటూరులో జరిగే యథార్థన సంఘటనలను రియల్గా ఆధారంగా. ఎందుకంటే చాలా ఊర్లలో చిన్నప్పటి నుంచి అన్న ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటాడు, ఆ ఇంట్లో వాళ్ళైనా అన్నైనా ఎంతో మంచిగా చూసుకుంటాడు. కానీ వాళ్ళు ప్రేమించిన అబ్బాయి అయినా గొప్ప అని అన్నదమ్ములని అమ్మ నాన్నలు వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కొంతమంది ప్రేమించుకున్న వాళ్ళ చాలామంది మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఇదేంటి అంటే
జనాలు ఎలా తీసుకుంటారు, బయట జల సిచ్యువేషన్ ఇలా ఉన్నది, ఈయనకాడ జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు అక్కలో చెల్లెలకు తెలియజేయడం కోసం చెల్లె చేసిన తప్పుకు అన్న ప్రాణం వెబ్ సిరీస్ అయితే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో కూడా 90% రాఖీ పౌర్ణమి నాడైతే సెకండ్ పార్ట్ అయితే దీన్ని అప్లోడ్ చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్క అక్కకి చెల్లెకి తమ్ముళ్ళందరికీ పాదాభివందనాలు. చూసిన వీడియో అక్కలైన చెల్లెలైన అన్నలైన నా వీడియో ఎలా ఉంది చూసిన ప్రతి ఒక్కరైతే ప్లీజ్ అన్న కామెంట్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారీ అక్రమ సంబంధం వెబ్ సిరీస్ ఎలా కంటిన్యూగా నాకు మంచి బూస్టింగ్ ఇచ్చారో ఈ వీడియో కూడా చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అన్న మీరు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక 10th క్లాస్ బ్యాచ్ అనేది ఉంటుంది కదా, ఆ 10th క్లాస్ బ్యాచ్లో మాత్రం వీడియో కంపల్సరీ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వెబ్ సిరీస్ కూడా మంచిగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ, ఇందులో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న కామెంట్ ఉండి లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. బాయ్.